తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రభుత్వ హాస్పిటల్లో పర్మనెంట్‌గా జాబ్ చేసుకునే విధంగా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, ఆ నోటిఫికేషన్ ఏంటి? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? సో, ఏజ్ ఎంత? సాలరీస్ ఎంత? సో, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తా. సో, చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్సే వస్తూ ఉంటాయి, మీకు యూజ్ అవుతాయి. సో, అందుకు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో ఇది వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. సో, మీకు యూజ్ అవుతాయి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆన్లైన్ బోర్డ్స్ వెబ్సైట్ ఉంది. సో, ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆఫ్ వేరియస్ స్పెషలిస్ట్ ఆఫ్ మనకి ఏంటంటే మహదీ నవాజ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఉంది కదా తెలంగాణలో ఈ హాస్పిటల్. సో, ఇది చూడండి, అంకాలజీ అండ్ ఇది రీజనల్ క్యాన్సర్ సెంటర్. అందులో మనకి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయితే కావాలి అనుకుంటున్నారు. సో, దానికి సంబంధించిన వేకెన్సీస్ అయితే కొన్ని అయితే రిలీజ్ చేశారు. సో, అవేంటో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ ఎనేబుల్డ్ ఎప్పుడంటే మనకి ఈ 12th నుంచే స్టార్ట్ అయ్యింది ఆన్లైన్ అప్లికేషన్స్. సో, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు మనకి 19/7/2024 ఈవినింగ్ 5 o'clock వరకు అయితే మనకి టైం అయితే ఇచ్చారు, లాస్ట్ డేట్. అండ్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఇది ఆన్లైన్ ఓన్లీ విల్ బీ యాక్సెప్టెడ్. సో, మనకి అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి, ఆఫ్లైన్లో కాదు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మనకి ఇందులో అసలు ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీస్ ఎంత ఇప్పుడైతే తెలుసుకుందాం. సో, వీడియోని లైక్ చేయని వాళ్ళు వీడియోని కొంచెం లైక్ చేయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనెస్థీసియాలో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. సో, మనకి అనెస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం ఎంత వాళ్ళకి శాలరీస్, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. సో, అప్లై అనేది చేసుకోండి. సో, ఇక్కడ 68,000 నుంచి 2,50,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది మనకి పర్ యానమ్. సో, చాలా మంచి శాలరీ అండి. మనకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసరు బయోకెమిస్ట్రీ ఇది ఒకటే వేకెన్సీస్ ఉంది. ఇది కూడా సేమ్ శాలరీ 68,000 నుంచి 2,50,000 వరకు అయితే శాలరీ అయితే మనకి పే చేస్తున్నారు. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసరు డెంటల్ సర్జరీ. సో, డెంటల్ సర్జరీ ఒక వేకెన్సీస్ ఉంది అండ్ సేమ్ శాలరీనే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గైనిక్ అంకాలజీ. సో, 4 వేకెన్సీస్ ఉన్నాయి గైనకాలజిస్ట్కి. ఇక్కడ కూడా సేమ్ శాలరీనే వీళ్ళకి కూడా మెన్షన్ అయితే చేశారు. అండ్ మనకి ప్రొఫెసర్ మెడికల్ అంకాలజీ. సో, ఇన్క్లూడింగ్ మనకి ఏంటంటే మెడికల్ అంకాలజీలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా సేమ్ శాలరీనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీ ఒకటే వేకెన్సీస్ ఉంది. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూక్లియర్ మెడిసిన్ 2 వేకెన్సీస్ అయితే ఉంది. వీళ్ళకి కూడా సేమ్ శాలరీనే ఇస్తున్నారు. సో, ఇది మీకు కనుక ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెల్విట్ కేర్ 4 వేకెన్సీస్ అయితే ఉంది. ఇది కూడా సేమ్ శాలరీనే. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పథాలజీ 2 వేకెన్సీస్ అయితే ఉంది. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్లాస్టిక్ అండ్ రికగ్నోస్టిటివ్ సర్జరీ ఉంది. మొత్తం 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళకి కూడా సేమ్ శాలరీనే. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియాలజీ 2 వేకెన్సీస్ అయితే ఉంది. సో, అది. అండ్ నెక్స్ట్ మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియోథెరపీ వచ్చేసరికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అప్లై అనేది చేసుకోండి. సర్జికల్ ఇది అంకాలజీ. సో, మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జికల్ అంకాలజీ వచ్చేసరికి 9 వేకెన్సీస్ అవుతుంది. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ వచ్చేసరికి 1 వేకెన్సీస్ ఉంది. మొత్తం టోటల్ 45 వేకెన్సీస్ అయితే ఉంది. సో, ఈ 45 వేకెన్సీస్ తగ్గట్టుగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు అనేది అప్లై చేసుకోండి. మంచి శాలరీ పర్ యానమ్ మనకి 2,50,000 వరకు కూడా వస్తుంది. అండ్ ఆఫ్టర్ మనకి కొంచెం ఒక 2 years ప్రొఫెషన్ పీరియడ్ అయ్యాక ఇంకా శాలరీ అనేది ఇంక్రిమెంట్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్ కూడాను. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ మనకి
ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇచ్చారు, మనం ఇవన్నీ కూడా ఒకసారి చదవాలి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ విషయం వచ్చేసరికి ది అప్లికెంట్ షుడ్ ప్రాసెస్ మినిమం 18 years అండ్ కాంట్ ఎగ్జిస్టెడ్ మినిమం 46 years అనేది ఇచ్చారు. సో మనకి 18 years నుంచి 46 years అయితే ఇక్కడ ఇచ్చారు. సో అది ఎప్పుడు ఏ డేట్కి, మనకి ఈ డేట్కి అయితే 46 ఏజ్ అయితే ఇచ్చారు. అండ్ మనకి కేటగిరీ వైజ్ కూడా కొన్ని రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో మనకి తెలంగాణలో కొంతమంది జాబ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు మెడికల్ ఫీల్డ్ కూడా ఉంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే నాట్ ఎలిజిబుల్ అని అయితే మెన్షన్ చేశారు. అప్ టు 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అని ఇచ్చారు. సో అది. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ రిలాక్సేషను ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years. అండ్ నెక్స్ట్ ఎన్సీసీ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ 3 years అని ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years అయితే మెన్షన్ అయితే చేశారు ఇక్కడ. సో మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్. 18 years నుంచి 46 years అంటే 46 ప్లస్ 5 years అంటే 51 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి మెన్షన్ అయితే చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫీ అని ఇచ్చారు, 500 అనేది కట్టాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి ఏంటంటే 120 పే చేయాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రొసీజర్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని కూడా ఇచ్చారు. వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను. సో అక్కడ నుంచి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైతే మెడికల్ ఫీల్డ్లో సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకి తెలంగాణ మెడికల్ ఇది ఉంటుంది కదా, అందులో మనం ఆల్రెడీ సబ్మిట్ చేయాలి మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా. సో మన సర్టిఫికేట్స్ అన్నీ రిజిస్ట్రేషన్ అయ్యాక దీనికి తగ్గట్టుగా ఈ పోస్టులకు తగ్గినట్టుగా మీకు ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చెయ్యండి. సో దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటేనే. అండ్ నెక్స్ట్ వన్ మనకి మంచి శాలరీ వస్తుంది కాబట్టి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ మనకి తర్వాత శాలరీస్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ వన్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులో కూడా జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.